ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి అయితే జాను పొలం అమ్మాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా అటు మనీషాకు కూడా అదిరిపోయే జలక్కైతే ఇస్తుంది. పొలం డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనీషా చేతుల్లో పెట్టి జానుని పొలం అమ్మేటట్టు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ప్రేరేపించింది నువ్వే, అందుకోసమే ఈ డాక్యుమెంట్స్ నీకే ఇస్తున్నాను, తీసుకో మనీషా అని చెప్పి అనగానే లక్ష్మి, నాకేం పని, పొలం అమ్మితే నాకేం వస్తుంది, జాను వివేక్ చేత కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంది, అందుకోసమే అమ్మింది, అయినా నన్నంటావేంటి అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ జానుకైతే ఇచ్చేస్తారు. పొలం అమ్మే ముందు ఒకసారి అంతా కూడా క్లియర్ కట్గా చదవమని చెప్పడంతో జాను వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ కథలో ఏముంది అంటే పొలం వచ్చేసి అక్కా చెల్లెలైన లక్ష్మికి అలానే ఇక మన జానుకి సమాన వాటా అయితే ఉంటుంది, కానీ ఆ పొలం అమ్మే హక్కు మాత్రం ఒక్క లక్ష్మికి మాత్రమే ఉంటుంది అని వాళ్ళ తాతయ్య గారు వీరునామాలో రాయటంతో ఒక్కసారిగా జాను వాళ్ళు షాక్ అయిపోతారు. ఇక కొనడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా, అవునా, ఇది తెలుసుకోలేకపోయామే, ఈ లక్ష్మి గారు పొలం అమ్మరని మాకు అర్థమైపోయింది అని చెప్పేసేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వివేక్ అయితే అనుకున్నదొకటి అయినదొకటి, బోర్లా పడిందిలే బుల్బుల్ పిట్ట అని చెప్పేసేసి జానుని చూసి పాటలు పాడుతూ ఉంటే, ఇదంతా మీరు కావాలని నన్ను వెక్కిరించడానికే చేస్తున్నారు కదూ అని అంటూ ఉంటుంటే, ఎందుకైనా పెద్దవాళ్ళు ఎందుకు ఏం చేస్తారో అర్థం చేసుకో, వాళ్ళకు కూడా అర్థమైంది, మా వదినకు చాలా ముందు ఆలోచన ఉంది, అమ్మితే వదిన మాత్రమే అమ్మాలని రాశారు అంటే అప్పుడే వదిన గొప్పతనం అర్థమవుతుంది అని చెప్పేసేసి వివేక్ అంటూ ఉండగా వాళ్ళ తాతయ్య అయితే వస్తూ ఉంటాడు. అమ్మ జాను, మొన్న నువ్వు నన్ను మాటలు చాలానే అన్నావమ్మా, ఇది మీ పొలం, ఇప్పటికిప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఏవో సృష్టించినవి కాదమ్మా, మీ తాతగారు ఎన్నో సంవత్సరాల క్రితమే అమ్మితే లక్ష్మి మాత్రమే అమ్మాలి, లేకపోతే అమ్మటానికి వీల్లేదు అని అన్నారు, పొలం మీద హక్కు మాత్రం నీకు తప్పకుండా ఉంటుంది. అమ్మా, నీకు ఇంకో మాట కూడా చెప్పాలమ్మా జాను, నేనేదో మీ పొలాన్ని చూసుకొని మీ పొలం మీద బతుకుతున్నాను అని అనుకుంటున్నావేమో, నీకు తెలియచేయాలి కదా, అందుకనే చెప్తున్నాను, నా కొడుకులు కూడా ఉన్నారు, నా కొడుకు ఫారెన్లో చాలా గొప్పగా బతుకుతున్నాడు, వాడు నెల నెల నాకు అవసరమైన దానికన్నా ఇంకా ఎక్కువే డబ్బు పంపిస్తాడు, నా స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం మా స్నేహానికి గుర్తుగా నేను వాడికి ఇచ్చే గౌరవంగా ఆ పొలాన్ని చూసుకుంటున్నాను తప్ప డబ్బుకో దేనికో ఆశపడి కానే కాదు అని చెప్పేసేసి ఇక తాతయ్య అయితే కిందకి వస్తాడు. అప్పుడు వివేక్, సారీ తాతయ్య, జాను తరపున నీకు నేను క్షమాపణ చెప్తున్నాను అని అనగానే, నాకు ఎవరూ క్షమాపణ చెప్పక్కర్లేదు బాబు, చిన్నపిల్లలు తప్పటడుగులు వేసుకుంటూ దారి మల్లుతూ ఉంటారు, పెద్దవాళ్ళగా మనం అటు వెళ్ళకూడదు ఇటు రమ్మని చెప్పేసే బాధ్యత నాదే ఉంటుంది, అందుకోసమే చెప్పాను అని చెప్పేసి తాతయ్య గారు వచ్చేస్తూ ఉంటారు. అమ్మ లక్ష్మి, వెళ్ళొస్తానమ్మా అని అనగానే, తాతయ్య, ఇక్కడ జరిగినవి, ఇక్కడ మాట్లాడిన మాటలు అన్నీ మనసులో పెట్టుకోకుండా అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండు తాతయ్య అని అనగానే, అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక ఒక పెద్ద ప్రాబ్లం అయితే తీరిపోతుంది. ఇక ఒకే ఒక ప్రాబ్లం, ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా, యూనియన్ అందరూ కూడా ఇక ధర్నాకు దిగటమే కదా, దాన్ని కూడా సాల్వ్ చేసేస్తాను, మనీషాకు అదిరిపోయే జలక్కిస్తానని చెప్పేసి లక్ష్మి నడుమైతే బిగిస్తుంది. ఇక అందరూ కూడా రెండో రోజు ధర్నా చేస్తూ ఉంటే లక్ష్మి వాళ్ళు తిన్నగా మళ్ళీ ఆఫీస్ దగ్గరికైతే వెళ్తారు. ఇక డౌన్ 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 అని చెప్పేసేసి ఇక ఆ రవి కావాలని ఎక్కువ చేస్తూ ఉంటే నాకెందుకు అనిపిస్తుంది, సార్ వాళ్ళు అంతా మంచిగా చేస్తున్నారు, ఇక దెబ్బ తగిన వ్యక్తి కుటుంబానికి అండగా ఉన్నారు, నష్టపరిహారం చెల్లించారు, ఆ కుటుంబానికి అండగా ఉన్నారు, ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చంతా వాళ్ళే భరించారు, ఇక తప్పుడు ఎక్కడ జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి కొంతమంది అనుకున్నప్పటికీ కూడా కావాలని చెప్పేసి యూనియన్ లీడర్, సార్ వాళ్ళ తప్పే, మీకేం తెలియదు అన్నట్టుగా వాళ్ళందరిని మాటల్ని కట్టిపెట్టేసి డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ అని అరుస్తూనే ఉంటాడు. అయితే ఇక వెంటనే లక్ష్మి అక్కడికి వచ్చి, చూడండి, మేము ఎప్పటికెప్పుడు అన్నీ రెన్యువల్ చేపిస్తూనే ఉంటాము, అంతేకాదు చెకప్లు కూడా జరుగుతూ ఉంటాయి, ఇన్ని మిషన్లు పెట్టుకొని ఓల్డ్ మిషన్తో వర్క్ చేపిస్తే మాకు కూడా కంపెనీకి వర్క్ అనేది త్వరగా ఫినిష్ కాదు, కాబట్టి మా దగ్గర
ఓల్డ్ మిషన్స్ ఏమీ లేవు అని చెప్పేసి ఇక వెంటనే లక్ష్మి ఏం చేపిస్తుంది, అవి ఓల్డ్ మిషన్సా లేకపోతే రన్నింగ్లో అప్డేట్గా ఉన్న మిషన్సా చెక్ చేయండి అని చెప్పేసి ఇంజనీరింగ్ని అయితే పిలిపిస్తుంది. ఇక వెంటనే వాళ్ళు ఒకరికొకరు ముఖాలు చూసుకుంటూ ఉండగా మొత్తానికి అన్ని చెకప్లు చేసిన తర్వాత అన్ని నెంబర్ 1 కండిషన్లో ఉన్నాయి మేడం, ఎక్కడ కూడా ఏ మిషన్కి కూడా చిన్న ప్రాబ్లం అనేదే లేదు, అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి, అన్నీ పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉన్నాయి మేడం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే లక్ష్మి, విన్నావా యూనియన్ లీడర్, మొత్తానికి విన్నట్టున్నావు కదా, మరి మిషన్లు పాత మిషన్లు అయిపోయినాయి అని చెప్పేసి ధర్నాకి కూర్చున్నావు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే లేదు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, అవన్నీ కూడా పాడైపోయిన మిషన్లే అని అంటూ ఉంటే, ఒరే రవి ఎందుకురా నువ్వు ఒక్కడివి చేరి మా అందరినీ యూనియన్ లీడర్ అంటే మంచిగా ముందుకు తీసుకొని వెళ్ళాలి, కానీ మేడం వాళ్ళ దగ్గర ఉంటూ మేడం వాళ్ళకు అన్యాయం చేసేటట్టు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యూనియన్ లీడర్ మీద రివర్స్ అవుతారు. ఎందుకు చేశావు అని చెప్పేసి అంటూ ఉండగా ఒక్కసారిగా మిత్ర దానికి సమాధానం నేను చెప్తాను అని చెప్పేసి గాయపడ్డ పైడితల్లిని అయితే తీసుకొని వస్తాడు. ఇక వెంటనే పైడితల్లి ఇప్పుడు నీకు ఎలా ఉంది అని చెప్పేసి యూనియన్ మొత్తం అడుగుతూ ఉంటారు. నాకు బాగానే ఉంది, కాకపోతే నేను గడ్డి తిన్నాను, నమ్మిన వాళ్ళకే ద్రోహం చేయాలి అనుకున్నాను, నాకు ఇక తిండి పెట్టిన కుటుంబానికి వెన్నుపోటు పొడవాలని చూశాను అని అనగానే ఏం మాట్లాడుతున్నావు పైడితల్లి అని తన యూనియన్ మెంబర్స్ అందరూ అడుగుతూ ఉండగా అప్పుడు చెప్తాడు, ఇదంతటికీ కూడా కారణం ఇదిగో ఈ యూనియన్ లీడర్ రవినే, వీడు నాకు 1,00,000 రూపాయలు ఇస్తాను, గాయపడేటట్టు చేసుకో చేతిని, ఆ తర్వాత నేను మిగతా కథంతా నడిపిస్తానని నాకు డబ్బు ఆశ చూపించి కావాలని గాయపరుచుకోమని చెప్పాడు. మన మిషన్లు ఎక్కడా కూడా కొంచెం కూడా ప్రాబ్లమ్సే లేవు అని చెప్పేసి చెప్పంగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇటువంటి వాడా ఇంతకాలం మాకు ఒక యూనియన్ లీడర్గా ఉన్నాడు అని చెప్పేసి అందరూ కూడా రవిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే, బాబాయ్ దయచేసి ఎవరు కూడా అతన్ని ఏమీ అనొద్దు, మళ్ళీ మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్టుగా ఉంటుంది, ఆల్రెడీ నేను పోలీసులకు కాల్ చేశాను, పోలీసులు వస్తారు, ఇక వీడి తాట తీస్తారు అని చెప్పేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది. మిత్ర గారు, ఈ పైడితల్లి నిజం చెప్పకపోతే, మీరు ఈ పైడితల్లిని తీసుకుని రాకపోతే ఇంకా మన కంపెనీ ఇబ్బందికే గురి అయ్యేది, మన వర్క్ ఏది కూడా స్టార్ట్ అయ్యేదే కాదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటే, లక్ష్మి నేను పైడితల్లిని పలకరించడానికి వెళ్ళాను, ఇక అప్పుడు పూర్తి నిజాలు తెలుసుకొని పైడితల్లిని నాతో పాటు తీసుకొని వచ్చాను అని చెప్పేసి లక్ష్మీ మిత్రని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారా. మనీషా పక్కనే ఉంటుంది కదా, ఇవన్నీ కూడా వినేసేసి ఒక్కసారిగా షాక్కి అయితే గురి అయిపోతుంది. ఇక వెంటనే పక్కనే ఉన్న యూనియన్ లీడర్ని పక్కకు పిలిచి, చూడు పోలీసులు వస్తారంట, పోలీసులు వచ్చిన తర్వాత నేను ఇదంతా నేనే చేయించానని నువ్వు ఎవరికి చెప్పొద్దు, నువ్వు బయటకు ఎలా తీసుకొని రావాలో నేను చూసుకుంటాను, నీకు నీ కుటుంబానికి అండగా నేను ఉంటాను, ఇప్పుడు పోలీసులు వచ్చిన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పొద్దు, వారు నీకు ఎంత పనిష్మెంట్ ఇచ్చినా ఎంత 3rd డిగ్రీ చేసినా నా కోసం భరించు, నీ అకౌంట్లో డబ్బులు నేను వేస్తాను, దీని అంతటికీ కారణం నేనే అని నువ్వు అసలు చెప్పొద్దు, నిన్ను ఎలాగైతే ఎలాగా నిన్ను ఎవరితో ఒకరితో మాట్లాడి నిన్ను బయటికి తీసుకొని వస్తాను అని చెప్పేసి మనీషా అయితే అంటూ ఉంటుంది. అయితే ఈ లోపల మిత్ర మనీషా అని అనగానే ఎందుకు ఇదంతా చేసావని నిలదీస్తున్నాను మిత్ర, కంపెనీకి ఇప్పుడు ఎంత నష్టం మిత్ర అని చెప్పేసి మనీషా కావాలని ముసలి కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఈ లోపల పోలీసులు అయితే వచ్చేస్తారు. పోలీసులు వచ్చేసిన తర్వాత ఇక రవిని మొత్తానికి కూడా అరెస్ట్ చేసి పద అని అనగానే, ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు, ఇతను వెనకాతల ఎవరో ఉన్నారు, వాళ్ళెవరో తెలుసుకోండి, ఇతను డబ్బు కాసపడి కక్కుతు చేసిన వ్యక్తిలానే కనిపిస్తున్నాడు, కానీ నా కుటుంబం మీద నా కంపెనీ మీద ఎవరు కన్ను పడిందో, ఎవరిలా చేయాలనుకుంటున్నారో తెలిస్తే మాత్రం వాళ్ళను వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి మిత్రానంగానే, మీకెందుకు సార్, మేము చూసుకుంటాం కదా, వీడి నోట్లో నుంచి నిజం చెప్పించే బాధ్యత మాది అని చెప్పేసి పోలీసులు అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఇక మిగతా వర్కర్స్ అందరూ కూడా మిత్రకి లక్ష్మికి క్షమాపణ చెప్పేసేసి, మా మూలాన మీ వర్క్ ఆగిపోయింది, తెలిసి నిజమేంటో తెలుసుకోలేక ధర్నాకు దిగాం, ఈరోజు మేము ఓవర్ డ్యూటీ చేస్తాం, ఓవర్ డ్యూటీ చేసి మీకు లాస్ అయిందంతా చెయ్యని వర్క్ అంతటిని కూడా ఫినిష్ చేసే వెళ్తాం అని అనగానే అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది,
మీరేమీ ఓవర్ డ్యూటీ చేయవలసిన అవసరం ఏమీ లేదు. మీ వర్క్ టైంలో కంపెనీకి మంచిగా టైం చూసుకుంటూ కంపెనీకి న్యాయం చేస్తూ వర్క్ చేయండి చాలు అని చెప్పేసి లక్ష్మి అయితే వాళ్ళందరినీ లోపలికి వెళ్ళి వర్క్స్ని స్టార్ట్ చేసుకోమంటూ ఉంటుంది. ఇక మిత్రకు అయితే ఫోన్ కాల్ వస్తూ యా ఇప్పుడే మీకు సెండ్ చేస్తున్నాను అని చెప్పేసి లక్ష్మి వేరే టెండర్ వారు కాల్ చేశారు, నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళకు మెయిల్ చెక్ చేసి వస్తాను అని అనగానే ఓకే మిత్ర గారు అని లక్ష్మి అంటడంతో ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఒక మనీషా మాత్రమే ఉంటుంది. మనీషా కూడా సైలెంట్గా జారుకుంటూ ఉండగా లక్ష్మి చిటికెలు వేస్తూ ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అనగానే మనీషా ఆగుతుంది. లక్ష్మి మనీషాది ఆ చంప ఈ చంప అయితే పగల కొట్టేస్తుంది. లక్ష్మి హౌ డేర్ యూ, నా చంపే పగల కొడతావా అని అనగానే ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా జైలుకు పంపిస్తాను జాగ్రత్త అని అనగానే మనీషా ఏంటి నన్ను జైలుకు పంపిస్తావా, నేనేం తప్పు చేశానని చెప్పేసి నువ్వు నన్ను జైలుకు పంపిస్తావు అని చెప్పేసి పైకి రుబాబుగా మాట్లాడుతూ ఉండటంతో ఏం చేశావా, ఇదంతా నువ్వే చేశావని నా భర్తకు వెళ్ళి నిజం చెప్పేస్తే నిన్ను కూడా జైలుకి మిత్రగారి దగ్గరుండి పంపిస్తారు మనీషా అని అంటూ ఉంటే మిత్ర నన్ను ఎందుకు జైలు పంపిస్తాడు, మిత్ర నేను ప్రియురాలిని, నన్ను ప్రేమించాడు, మిత్రకు నేనెందుకు అన్యాయం చేస్తాను, ఒకవేళ ఏం చేసినా మిత్ర మనీషా లాంటిది కాదు అని నిన్నే కొట్టిపడేస్తాడు జాగ్రత్త అని అనగానే అవునా, ఈ వీడియో చూపించిన తర్వాత కూడా మిత్రగారు అలానే ప్రవర్తిస్తారంటావా మనీషా అని లక్ష్మి అయితే ఇక యూనియన్ లీడర్ రవితో మాట్లాడుతుంది కదా, దీని అంతటికీ కూడా కారణం నేనే అని చెప్పొద్దు, నీకు ఎంత డబ్బైనా ఇస్తాను, నీ కుటుంబానికి అండగా ఉంటాను, మెల్లగా నేను ఎలాగోక బయటకు తీసుకొని వస్తాను అని చెప్పేసి అతనికి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది కదా. ఆ వీడియో మొత్తానికి కూడా లక్ష్మి అయితే రికార్డ్ చేస్తుంది. మనీషాకు ఒక్కసారిగా ముచ్చమటలు పట్టేస్తూ ఉంటాయి. ఒక్కసారిగా మనీషా ఏ లక్ష్మి అని అంటూ ఉంటే ఇప్పుడే వెళ్ళి నేను మిత్రగారికి వీడియో చూపిస్తే రెండో రోజు నీ బతికేంటో తెలుసా, జైల్లో చిప్పకూడు తినటం మర్చిపోతున్నావా, వెళ్ళి చెప్పమంటావా, చూడు పోనీలే అని నిన్ను వదిలేస్తున్నాను, కానీ నువ్వు ఇంకా నా చెల్లెల మనసు మార్చాలని చెప్పేసి నా చెల్లెలకి లేనిపోని ఐడియాలు ఇచ్చినా, నా కుటుంబం పట్ల నా పిల్లల పట్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వితిన్ సెకండ్స్లో ఈ వీడియో మిత్రగారి దగ్గర ఉంటుంది, ఆ తర్వాత క్షణం నువ్వు జైల్లో ఉంటావు, గుర్తు పెట్టుకో మనీషా అని అనగానే చూడు లక్ష్మి, నీ చెల్లెమేనా లాలీపాప్ తినే ఒక చిన్న పాప అనుకుంటున్నావా, నేను చెప్తే వినటానికి, అయినా నీ చెల్లెలకు నేను ఒక మాట చెప్పానే అనుకో, లేదు మనీషా మా అక్క మంచిది, ఎప్పుడు కూడా నా గురించి ఆలోచించిద్ది అని అనుకోకుండా నీ చెల్లెలు ఇక నిర్ణయాలు తీసుకుంటుంది, అందులో నాదేమీ లేదు, నేను చెప్పితే వినే అంత చిన్న పిల్లేమీ నీ చెల్లెలు కాదు అని అనగానే చూడు నీకు ఎవరి మధ్య ఎటువంటి తగాదాలు పెడితే అవి బాగా రంజుకుంటాయో నీకు బాగా తెలుసు, నా చెల్లెల్ని ఎలా మార్చుకోవాలో నా చెల్లెల గురించి నాకు బాగా తెలుసు, కానీ ఇక నేను నీ ఆశాలు కట్టుపెట్టు, ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేస్తే ఈ వీడియోతో నువ్వు జైల్లో ఉంటావు జాగ్రత్త అని మనీషా అయితే లక్ష్మి అయితే మన మనీషాకు అదిరిపోయే జలక్కైతే ఇచ్చేస్తుంది. ఇక మనీషా అయితే కుప్ప కూలిపోతుంది. ఇక అప్పుడు సరయుతో మాట్లాడుకుంటూ ఉండగా మనీషా అంటూ ఉంటుంది, ఈసారి నీ పేరు తెలియకోకుండా నేనున్నాను కదా మనీషా నీకు అండదండగా, ఆ లక్ష్మి అంటూ నేను తేలుస్తాను, నువ్వు వేసే ప్రతి ప్లాన్ వెనకతల నేను ఉంటాను, నీకు ఎటువంటిది అంటుకోకుండా నేను చూసుకుంటాను, ఇక నువ్వు ముందుంటావు, నీ వెనకతల నడిపించేది నేనే, కానీ నేనని ఎవరికీ తెలీదు, నీ పేరు బయటకు రాదు, ఈసారి లక్ష్మికి మిత్రకు అదిరిపోయే జలకిద్దాం మనీషా అని చెప్పేసేసి సరియు అయితే నీకు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను అని చెప్పేసేసి మనీషాకు అయితే సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత రెండో రోజు ప్రోమోలో అయితే లక్ష్మి బర్త్డేని మిత్ర అంగరంగ వైభోగంగా జరిపించాలని ప్లాన్ చేస్తాడు. లక్ష్మికి అడుగడుగున సర్ప్రైజ్లు అయితే ప్లాన్ చేస్తాడు. ఇక పిల్లలు అమ్మ బర్త్డే అని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక ఇంట్లో ఏర్పాట్లు అన్నీ చూసిన తర్వాత జానుకి కావాలని చెప్పేసి దేవయాని అయినా సరే ఏదో ఒకటి పుల్ల పెడుతూ ఉంటుంది కదా, కనీసం అక్కకి హ్యాపీ బర్త్డే కూడా చెప్పదు జాను అయితే. ఈ లోపల మిత్ర అడుగడుగున సర్ప్రైజులు చేస్తూ లక్ష్మికి ఒక డైమండ్ హారం అయితే సర్ప్రైజ్ ఇస్తూ తానే దగ్గరుండి మెడలో వేసి హక్ చేసుకొని మరి హ్యాపీ బర్త్డే లక్ష్మి అని చెప్పడంతో మనీషాకి దిమ్మ తిరిగే షాక్ అయితే తగులుతుంది. ఇక
బావల అక్కకేమో డైమండ్ నక్లీస్ ఇచ్చారు, నువ్వు నాకేమిస్తావు వివేక్ అని చెప్పేసేసి మన జాను అయితే వివేక్తో అక్కడే గొడవ పెట్టుకుంటుంది. నీకు రూపాయి కావాలంటే మీ అన్నయ్యని అడగాలి, ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలంటే అన్నయ్య కార్డు ఇస్తే తీసుకుంటావు, నీకు మంత్లీ ఇచ్చిన దీంట్లోనే షాపింగ్ చేసుకుంటావు. కానీ అక్కడ బావగారు మాత్రం కోట్లు కోట్లు లక్షలు లక్షలు విలువైన వస్తువులు తన భార్యకు గిఫ్ట్గా ఇస్తున్నారు. ఆస్తి ఇద్దరిది సమానమైనప్పుడు మరి నువ్వెందుకని చెప్పేసేసి భార్యకు ఇలాంటి కోట్ల రూపాయలు విలువ చేసే నగలను గిఫ్ట్గా ఇవ్వలేవు? ఉన్నదంతా తెలివితేటలతో అలా ఊడ్చి పెట్టుకుంటుంటే మనమేమో ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలా అని చెప్పేసేసి పార్టీలోనే కావాలని చెప్పేసేసి ఆనందంగా బర్త్డే చేసుకుంటున్న వాళ్ళకి సంతోషం లేకుండా జాను మాటలైతే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి జాను ఈ రకంగా మాట్లాడడం ద్వారా మన మిత్ర ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, రానున్న ఎపిసోడ్లో ఎటువంటి మలుపులు తిరగబోతున్నాయో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఆ లేటెస్ట్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.